హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు వేసి అన్నీ నూనెలో కొంచెం దూరగా ఫ్రై చేస్తున్నాను. అవి వేగిన తర్వాత మన స్పైసీనెస్కి తగినంత ఎండుమిర్చి కొంచెం వేసి ఫ్రై చేస్తున్నాను. అన్నీ ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి వేపుతున్నాను. తర్వాత బాగా కడిగి ఒలిచిపెట్టుకున్న 2 కట్టల గోంగూర తీసుకొని అదే ప్యాన్లో వేసి బాగా మగ్గించుకున్నాను. గోంగూరను పచ్చిమిర్చిని కింది నుంచి బాగా కలుపుతూ 2 కలిపి బాగా మగ్గించుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి గోంగూర బాగా మగ్గిపోయినాయి. మనం వేయించి పక్కన పెట్టుకున్న దినుసులు కొంచెం బరకగా మిక్సీ పట్టాను. అందులోకి మగ్గించి ఉంచుకున్న గోంగూర, పచ్చిమిర్చి వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాను. తర్వాత ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసి పచ్చడిలో పోపు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొట్టె పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చింటే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.